నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. మనం చూసుకుంటే నిన్న P4 సదస్సు ఏదైతే ఉందో దీంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి ఎందుకు ప్రయాణం చేశానన్న దానికి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ రాకూడదు కాబట్టి మేము కలిసి పనిచేసామని చెప్పేసి అన్నారు. కానీ దీన్ని ఏదైతే వక్రీకరించి వైసీపీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్కి సత్తా లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో యాజ్ అ జనసేన పార్టీకి సంబంధించిన మెంబర్గా దీన్ని మీరు ఎలా చూస్తారు? జగన్ గారు ఈ రోజుని కాదండి, ఎలక్షన్స్కు ముందే మేము ఇప్పటం సభలో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వను అని చెప్పిన మొదలెట్టిన కానించి కూడా ఖచ్చితంగా ఈ పార్టీలంటూ కలిస్తే మనకు భవిష్యత్తు ఉండదని విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకని అక్కడి నుంచి ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు. ఏదో రకంగా మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారిని ఏమో ఈనాడు తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా గెలవలేదు, పొత్తు లేకుండా ఒంటరికి వెళ్తే ఓడిపోయింది అనేటువంటి అక్కడ మమ్మల్ని వచ్చేటప్పటికి అసలు 175 నియోజకవర్గాల్లో మీకు అభ్యర్థులు ఉన్నారా, ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకు ఉందా అనేసి మమ్మల్ని బీజేపీని డైరెక్ట్గా అనలేరు కాబట్టి ఇండైరెక్ట్గా మీకు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఏముందో, ఓటు శాతం ఏముందో వాళ్ళు వచ్చి ఏం చేస్తారో అనే టైప్. అంటే ఏదో రకంగా మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు జరిగినాయి. కాకపోతే వాళ్ళ ప్రయత్నాలు సాగల. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అటువంటి దుర్మార్గం ఉన్నటువంటి రాజకీయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు. ఇటువంటి మాటలు పట్టించుకోలే. ఈ రోజున ఈ 9 నెలల కాలంలోనే మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఎలా అనే ఉద్దేశంతో అదే ఆలోచనతో నిరంతరం కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు లాంటి వాళ్ళందరూ కూడా వారి శాఖలను అంతటినీ కూడా చాలా మెరుగుపరుచుకుంటా జాగ్రత్తగా ఒడుపుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఎవరి ప్రయత్నాలు అలా చేసుకుంటా కలిసి ప్రయాణం చేస్తుంటే మళ్ళీ వీళ్ళ కళ్ళు కూడా కొట్టట్లేదు. మళ్ళీ మామూలే విషం జమ్మడం. మళ్ళీ నిన్న P4 మీటింగ్, అద్భుతమైన మీటింగ్ అది. అంటే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు ఏదన్నా తప్పు ఉంటే తప్పులు ఎత్తి చూపించు, అసలు కాన్సెప్ట్నే ఎత్తి చూపించడం అనే తప్పు. అదేవిధంగా పెట్టింది దేనికి పెట్టారు, అక్కడ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని వాళ్ళ స్థాయిని పెంచేటువంటి ఉద్దేశంతో ప్రజలను భాగస్వామ్యం చేయాలి అనేటువంటి ఒక మోడల్ అది. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉంటాయి, వాటిని వెలికి తీయడానికి అవకాశాలు ఉన్న వాళ్ళకి చేయూతను అందివ్వాలి అనేటువంటి వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ గారిని మనం రాజ్యాంగ రచయిత అని మహా మేధావిగా మనం కొనియాడతాం అందరం కూడా. మరి అటువంటి అంబేద్కర్ గారికి కూడా అంత మేధావితనం ఉన్న అతనికి కూడా ఆ రోజుల్లో బరోడా మహారాజు గారు అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి అతను వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం, ఆర్థిక సాయం చేసిన మూలనే కదా అతను మళ్ళీ ఇండియాకు వచ్చి ఆ స్థాయిలో నిలబడగలిగారు. అంటే సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారు. ఏదో చదువుకోవాలనే ఆశ ఉంటుంది, చదువుకునే స్తోమతలు ఉండవు, అవకాశాలు ఉండవు, కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు కూడా బిడ్డలు చదివించుకోవాలనుకుంటారు. ఈ సమయంలో వాళ్ళకి సమాజంలో ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు చేతులు అందించడం. నిన్న మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, చలంశెట్టి అనిల్ గారు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళు వచ్చిందని కారణం ఏంటంటే వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఏదో చేయాలని తపన ఉంటుంది. కానీ చేసే విధానానికి ప్రభుత్వమే చేయూతనిచ్చి ఒక సక్రమైన మార్గంలో, అందుకనే ఒక బంగారు కుటుంబం మార్గదర్శి అని అంటే వాళ్ళకు కూడా ఏం పెరుగుతుంటే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని అతనికి అవకాశాలు ఇచ్చిన తర్వాత రేపొద్దున్న ఆ కుర్రోడు ఏమవుతాడో, డాక్టర్ అవుతాడో, ఇంజనీర్ అవుతాడో, లేకపోతే ఇంకా ప్రపంచంలోనే అద్భుతమైన అన్ని కంపెనీలకి కూడా సీఈఓలు మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. అటువంటిది ఆ స్థాయికి ఎదుగుతాడేమో. అవకాశాలు లేక చాలామంది ఏమవుతుంటే కొన్ని కుటుంబాల్లోనే అన్ని అవకాశాలు ఉన్నా కూడా చదువుకునే ఇంట్రెస్ట్లు ఉండవు. కొన్ని పేద కుటుంబాల్లో ప్రతిభ అన్నీ ఉంటాయి, కానీ చేయూతను ఇచ్చేవాళ్ళు ఉండరు, సలహాలు చెప్పేవాళ్ళు ఉండరు. ఏంటంది ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్యన సఖ్యత చేకూర్చేటువంటి అద్భుతమైన ప్రయోగం నిన్న P4 అన్నది. అది ఏంటంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తులకు వస్తాయేమో ఇటువంటి ఆలోచనలు. ఎందుకంటే గతంలో ఆయన 2020 అంటేనే ఏంటి 2020 అంటాడో, 90s ఎప్పుడో 2020కి ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నారు. తర్వాత 2020కి ఉన్నటువంటి ఫలాలు ఏంటి ఈరోజు సైబరాబాద్ చూస్తుంది. అదేవిధంగా ఈరోజు 2047 అంటే ఈ రోజు ఏదో ఆదాయం సంపాదించుకుని తినేయడం. భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు పక్కన మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి ఎటువంటి మార్గదర్శనం చూపిస్తాం, ఎటువంటి భవిష్యత్తు మనం ఇవ్వగలం అని ఆలోచన చేస్తాడు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. ఆయన 2 తరాలు 3 తరాలకు ముందుకైనా ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలి. ఈ మాట చాలా అండర్లైన్ చేసుకోవాలి. రాజకీయాల్లో ఎవరో కూడా ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడు ఇలా పోవడం అనేది ఉండదు.
అటువంటి వ్యక్తికి అండగా నిలబడాలి, నిరంతరం కష్టపడతాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఆయన కూడా నేను మద్దతుగా ఉంచుతున్నాను అనేటువంటి మాట మాట్లాడారు. అదే సందర్భంలో చంద్రబాబు గారు నేను చేసే ప్రతి ప్రయాణానికి నా ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు నాకు తోడుగా ఉంటున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నాం అంటున్నారు. అంత స్పష్టంగా మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తాం, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నాము అని చెప్పిన తర్వాత వీళ్ళకి పోయగలవేంటి, వీళ్ళ ఎందుకు మళ్ళీ అంటే ఏదో రకంగా మానసికంగా రావాలంటే వాళ్ళ అంతే కదా శాడిజం అంటారు. ఒక విధమైన శాడిస్టులు. మనం P4 మోడల్ అన్నాం, వాళ్ళకో మోడల్ ఉంది జగన్ గారు, మీకు తెలుసలేదు, ఒక మోడల్. ఆ మోడల్ ఏంటంటే జైలు బెయిలు హాస్పిటల్. ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుసరిస్తున్నటువంటి ఒక మోడల్ ఏంటంటే జైలు బెయిలు హాస్పిటల్. అయితే జైల్లోనే ఉంటున్నారు, లేకపోతే బెయిల్ గురించి ముందే యాంటిసిపేటరీ గురించి పరుగులు పెడుతున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అని, లేకపోతే హాస్పిటల్కి జాయిన్ అవుతున్నారు అనారోగ్య కారణాలు చూపించుకుని. నిజంగా అనారోగ్యం ఉండొచ్చు, దాన్ని కాదనట్లేదు, కానీ అవకాశాలు 3 వెతుక్కుంటున్నారు వాళ్ళు. ఇంకా తప్పదో మనకి అరెస్ట్ అవ్వడం తప్పదన్న వాళ్ళు జైలుపోతున్నారు. అదిగో మా మీద కూటమి ప్రభుత్వం అలాగా ఇలా చేస్తుంది, మా మీద ఎటువంటి ఆరోపణలు చేస్తుంది, కష్టదూరం చేస్తుంది అని చెప్పి బెయిల్ తెచ్చుకున్న బెయిల్ తెచ్చుకుంటున్నారు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నట్టుగా. లేకపోతే ఏదో కారణం. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి గారికి బాత్రూంలో పడిపోయారట, చేయి దెబ్బ తగిలిందంటే ఈయన సర్వీస్ చేయాలంటే ఆయనకి. ఇటువంటి కారణాలు కానీ ఏదో కోర్టుగా అని అనవసరం, కోర్టు వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ చూసుకుని చేసుకుంటుంది. కాబట్టి అటువంటి బెయిల్లు లేకపోతే ఇంకా తట్టుకోలేక ఇంకా తప్పదో, మనం చేసిన దుర్మార్గాలు మామూలుగా దుర్మార్గాలు చేయలేదు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులైనా ఊరుకుంటారేమో కానీ చట్టం ఊరుకోదుగా. చట్టం ఖచ్చితంగా మనం తీసుకెళ్ళి లోపల పడేస్తుందని చెప్పి భయం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే నా తల్లికి బాగోలేదు, నా తండ్రికి బాగోలేదు అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా ఇటువంటి మోడల్ ఆడదు. మనం ఏమంటే P4 మోడల్ ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేయాలి. ఏదో అంటే జగన్ గారు ఒకటి, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎటువంటి ప్రభుత్వం కూడా ఎంతోకాలం వెళ్ళలేదు, కష్టం. ప్రజలు కూడా భాగస్వామ్యం, ప్రజలు మాకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, ప్రభుత్వం చేసుకుంటుంది, ప్రభుత్వం సంబంధం అనేటువంటిది ఉండకూడదు. ప్రజలు కూడా ఇది చేస్తున్న కార్యక్రమం మనకి ఇప్పుడు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు. ఇప్పుడు అమరావతి కడుతున్నారంటే ఇది చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ ఉంటాకో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉంటాకో కాదు కదా, మన భవిష్యత్ తరాలకి ఒక రాజధానిగా ఉండేదానికి. కాబట్టి మనం అందరూ సహకరించాలనే భావన ప్రజలు రావాలి. అదేవిధంగా పోలవరం కానీ నిజంగా మొత్తం కంప్లీట్ అయిపోతుందండి 2027 డిసెంబర్ కల్లా అనుకున్న మాట ప్రకారం అయిపోయిన తర్వాత దాని ఫలాలు ఏంటన్నది మన భవిష్యత్ తరాలు చూస్తాయి. ఇప్పుడు ఎప్పుడో కాటన్ ద్వారా కట్టినటువంటి ఆనకట్ట దాని గురించి ఈ రోజుకి ప్రతి గ్రామాల్లో గోదావరి జిల్లాలో ఆయన విగ్రహాలు పెట్టుకుని తిరుగుతున్నాం. మాకు దేవుడు ఎవరన్నా ఉంటే కాటన్ ద్వారా అండి, అతను విదేశీయుడా లేకపోతే ఆంగ్లేయుడా, అతను వేరే క్రిస్టియనా, అవన్నీ మాకు అనవసరం. అతని వల్ల ఈ రోజుకి గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. నేను రేపు పొద్దున్న చెప్తున్నానండి, వీళ్ళకి కానీ ప్రజలు కూడా సహకారంతో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు సక్రమంగా జరిగి ప్రజలు కూడా అండగా నిలబడితే భవిష్యత్తులో వీళ్ళ గురించి కూడా అలాగే చెప్పుకుంటారు. ఖచ్చితంగా భవిష్యత్తు ఈ రోజు ఫలాలు ఉండవు. ఈ రోజు మనం ఏదో చిన్న మొక్క నాటే ఉండదు, అది మొలిచి పెద్ద అయ్యి చెట్టు అయ్యి ఫలాలు వచ్చేటప్పటికి మనం బిడ్డలు తింటారు, మనం తింటాం కాదు కదా. అటువంటి మంచి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, అయినా కూడా ఎంతో చక్కగా సంపద సృష్టించి ఓ పక్క నుంచేమో ఇన్ని రకాలుగా ఒడుపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని రకాల నిధులు రప్పించుకుని ఏదో రకంగా తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి మాటలు మాట్లాడుకుంటుంటే వీళ్ళందరూ కలిపి చేసుకుంటే మొన్న ఏదో మీటింగ్కి అనారోగ్యంతో వ్యక్తిగత కారణాలతో మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోతే మళ్ళీ బురద జల్లేస్తాం. అదిగో నాగబాబు గారికి వాళ్ళ అన్నయ్య గారికి ఇంకా మినిస్ట్రీ ఇవ్వలేదు కదా, అందుకని పవన్ కళ్యాణ్ అలిగాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు అలాగే. గతంలో కూడా ఏదో సనాతన ధర్మం గురించి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా మా అన్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎలా లిఫ్ట్ చేస్తాడైనా అంటే ఈ ప్రతి సందర్భంలో అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మా ఇద్దరి మధ్యన ఎటువంటి పొరపచ్చాలు లేవు, మేము చక్కగా వెళ్తున్నాం, మీలో ఉన్నాయేమో తప్ప అటు అనుమానం తప్ప మా దగ్గర ఏమీ లేవని చాలా స్పష్టంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 9 నెలలు అయింది, ఎందుకు వస్తాయండి? పక్క నుంచి ఎవరి శాఖలకు సంబంధించి వాళ్ళు కష్టపడుతున్నారు, నిధులు తెచ్చుకుంటున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏది అడిగినా ప్రభుత్వం ఇస్తుంది. ఆయన పిఠాపురం డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా పంచాయతీల్లో రోడ్ల గురించి కావచ్చు, ఎంత సాధ్యంత వరకు నిధులు ఇవ్వాలో అంత నిధులు ప్రభుత్వం ఇస్తుంది. మరి దేనికి అలగాలి, దేనికి కోపడాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ అంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు.
ప్రతి సందర్భంలోని చంద్రబాబు గారు ఉన్నా లేకపోయినా కూడా చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, ప్రభుత్వం గురించి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. అటువంటి వ్యక్తి మనం అండగా నిలబడాలి. ఆయన 2-3 తరాలు ఆలోచించేటువంటి వ్యక్తి. నేను ఈ రోజున ఆయనకి ప్రభుత్వానికి అండగా నిలబడ్డాను అంటే కేవలం అతను చూసే, అతనిలో ఉన్నటువంటి అభివృద్ధి మోడల్ చూసే అనేటువంటిది ఎందుకు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు? కూటమిలో ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాలండి. నేను అంటాను బయట వాళ్ళనే కాదు, ఇంటా బయట కూడా బయట వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటారు. ఏడుపులే మనకు దీవెనలు అంటారు చూసారా, లారీల వెనకాల రాస్తారు మీ ఏడుపే మాకు దీవెన అన్నట్టుగా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మనం కూడా పార్టీలో, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మనం మన నాయకులకి అండగా నిలబడాలి. మనం బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు. అవతలోడు వేసే ట్రాప్లో మనం పడకూడదు. ఏదో రకంగానో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి మళ్ళీ స్విచ్ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని అదే కదా. ఆ ట్రాప్లో మనం పడకూడదు. చాలా స్పష్టంగా పదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో అద్భుతంగా మధ్యలో ఉన్నటువంటి సఖ్యత గురించి మాట్లాడుతున్నారు. మన లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళి మా అన్న జనసేన గ్రాడ్యుయేట్లు లేవా అని అడిగాడు ఆయన. అంటే అంత చక్కగా అన్న అని చెప్పేసి ఆయన ఓ పక్క నుంచి ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే చంద్రబాబు గారి గురించి చెప్పడం, ఆయనకి అండగా నిలబడ్డం. అంటే ఇవన్నీ చూసిన తర్వాత వారం లేని తర్వాత ఖచ్చితంగా అవతల వారు ఇబ్బందులు పడతారో, వాళ్ళకి సంబంధించినటువంటి విషయం ఎలా జమ్మాలో చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మనం కూడా మన నాయకులు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప అవతల ట్రాప్లో మనం కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే వీళ్ళు రాష్ట్రాన్ని తిరిగి గాలి పెట్టాలని ప్రయత్నంలో మనం సహకారం అవ్వాలి తప్ప మనం ఇబ్బంది అవ్వకూడదు, సమస్య అవ్వకూడదు. అంటుంది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎన్నో రకాలుగా కుట్రలు చేస్తూ ఉంటారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు, లేకపోతే పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు, లేకపోతే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మాత్రం వాటిని పట్టించుకోకుండా మన మోడల్, డెవలప్మెంట్ మోడల్, మనది కన్స్ట్రక్షన్ ఉంది, వాళ్ళది డిస్ట్రక్షన్. ఆ మోడల్లోకి మనం వెళ్ళకూడదు. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. కూటమి ప్రభుత్వం చెప్తాను జగన్ గారు 2047 దాకా అక్కర్లా, 2029కి అద్భుతమైన అమరావతి కావచ్చు, లేదా పోలవరం కంప్లీట్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ తీసుకొచ్చి పరిశ్రమ పెట్టడం కావచ్చు, అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్గా చేసేటువంటి దిశలో ఖచ్చితంగా చేస్తారు. దాంట్లో నో డౌట్స్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యతని ఓడ్చుకోలేక, అదిగాక మనం చూస్తున్నాం మీరు ఇందాక అన్నట్టుగా జగన్ సొంత కుటుంబ సభ్యులనే పక్కన పెట్టినటువంటి వైన మనం చూస్తున్నాం కాబట్టి సో ఏపీ ప్రజలందరూ గమనిస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.